జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సి మునికృష్ణ అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నగరపాలక సంస్థ కార్యాలయం నందు గురువారం కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం దారుణమని అన్నారు. వసుదైక కుటుంబంగా జీవిస్తున్న భారతీయులపై మతం పేరుతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సుమారు 28 మందిని కాల్చి చంపడం ఎంతో బాధను కలిగించింది అని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్కి బాబు, నరసింహ ఆచారి, నరేంద్ర, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మేనేజర్ హసీం, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యాటకులపైన విచక్షణారహితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం హేయనీయం, శోచనీయం. ఎంతోమంది 28 మంది ప్రాణాలు కోల్పోయినారు. పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా మతం అడిగి మరీ కాల్చడం అనేది ఇంతవరకు చరిత్రలో జరగనిది. ఇటువంటి ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ టెర్రరిస్టులకి తగిన బుద్ధి భారతదేశం చెబుతుంది. వాళ్ళకంతా కూడా ఈరోజు మృతులకి పర్యాటకకు పోయిన వారు, చనిపోయిన వారికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, సిబ్బంది నివాళులు అర్పించడం జరిగింది. వారు అధికారులు వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఉగ్రవాదాన్ని అందరూ సమైక్యంగా ఎదుర్కొని అంతం చేసేంత వరకు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. 3 రోజులకు ముందు పాకిస్తాన్ ఉగ్రవాదులు పనిగట్టుకొని కాశ్మీర్ కోసం పాపం అమాయకులు పర్యాటకుల మీద కాల్పులు జరపడం చాలా దారుణం. దానికి తగిన మూల్యం పాకిస్తాన్కి మోడీ నాయకత్వాన్న, కూటమి ఎన్నికల నాయకత్వాన్న తగిన బుద్ధి చెబుతారు తొందరలోనే. ఇది చాలా దారుణం. ఇది పిరికితనం. ఇది పాపం అమాయకులు వాళ్ళు పర్యాటకులు పిలిచి కులాలు అడిగి కాల్చడం అనేది చాలా దారుణం. ఇప్పుడు మతాల గురించి కాల్చడం చాలా దారుణం. ఈ పొద్దు వాళ్ళకి చనిపోయిన వాళ్ళందరికీ కూడా తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో మున్సిపల్ కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది అందరూ కూడా వాళ్ళ డిప్యూటీ మేయర్లు అందరం కలిసి వాళ్ళకి నివాళులు చేయడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని శాంతిపరచాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అమాయకులైన 28 మందిని మతాలు అడిగి వాళ్ళని వివస్త్రలను చేసి వాళ్ళని అనేక రకాలుగా హింసించి వాళ్ళ మరణానికి కారణమైన పాకిస్తాన్ తీవ్రవాదుల్ని వాళ్ళు చేసిన దుశ్చర్యల్ని ఈరోజు తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సంయుక్తంగా దీన్ని ఖండించడం జరిగింది. చనిపోయిన వాళ్ళ మృతుల ఆత్మలు శాంతించాలని ఆ దేవదేవుడు శ్రీనివాసుని ప్రార్థించడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలని మోడీ నాయకత్వంలో తీవ్రంగా అణిచివేయడం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఆల్రెడీ మోడీ చాలా వరకు నాశనం చేశారు. ఇక మిగిలిందంతా కూడా వాళ్ళే కెలుక్కొని పూర్తిగా వాళ్ళకై వాళ్ళు నాశనం అయిపోయే రోజులు వచ్చాయి. మోడీ ఆ పని చేస్తాడని ఖచ్చితంగా మేమందరం కూడా విశ్వసిస్తాం.